ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలములో ప్రభువా నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరమిచ్చేదనని మీరు చెప్పారు. కనుకనైనా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మాకిచ్చారు. పాటల ద్వారా నేను స్తుతించుకోవటానికి మా స్వరములను మీరు ముట్టమని యేసు దివ్య నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో మనందరికి వచ్చినటువంటి స్తుతి పాట కలిసి పాడుకుందాం. నాతో కలిసి పాడాలని మనవి చేస్తున్నాను. స్తుతి పాట చిన్న పుస్తకాలలో 20వ పాట, పరిశుద్ధ 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 ప్రభువా అనే పాట. 2 చరణాలు పాడుకున్న తర్వాత అందరూ లేచి నిలబడాలని మనవి. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూత లైనా నిన్ వార్నింపగలరా, వరాదూత లైనా నిన్ వరాదూత లైనా నిన్ వరాదూత లైనా నిన్ వార్నింపగలరా. పరిశుద్ధ జనకోడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకోడ పరమాత్మ రూపుడ, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయోడ నరరూప దారుడ, పరిశుద్ధ తనయోడ నరరూప దారుడ, నరులను రక్షించు కరుణా సముద్రం, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. అందరూ లేచి నిలబడదాం. జనకకు మారాత్మ అను ఏక దేవా, జనకకు మారాత్మ అను ఏక దేవా, ఘన మహిమ చెల్లోను తనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను తనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూత లైనా నిన్ వార్నింపగలరా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరూ చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపము, క్రీస్తు మమ్మను కనికరింపము,
ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కనైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవం ఉండవని నమ్ముచున్నాను. ఆమెన్. ఈ మంచి సమయములో సంకీర్తన 146వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనము చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. 3వ వచనం నేను చదువుతాను, 4 మీరు చదవండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలవుదురు, వారి సంకల్పం నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును సర్వమును సృష్టించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారికి విడుదల దయచేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెలియజేయవాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికి విధవరాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. అందరం కలిసి చెబుదాం. యెహోవా నిరంతరం ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యోగములందు ఉండునాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనము హోషేయ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతాను. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దాన్ని దిగంబరాల్నిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలన ఉంచి దప్పి చేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని సమస్తములకు పురుషులను చేర్చుకొంటై ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు.
వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది, వారికి కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది గనుక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రకు నేను వెంటాడుదుననుకొనుచున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయో సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినాన హోషేయ గ్రంథాన్ని గురించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ధ్యానం చేశాం. ఈ గ్రంథములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం గమనించి చూస్తూ ఉంటే దేవుని ఈ యొక్క గ్రంథములో మరి ఆ 4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. తర్వాత మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఈ 2వ అధ్యాయాన్ని గమనించి చూస్తూ ఉంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. వారిలో ఈయన మొదటివాడని మనం చెప్పుకున్నాం. పెద్ద ప్రవక్తలు 4 మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేది 12 మందిలో మొదటివాడు హోషేయ. 50 సంవత్సరాలు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. 50 years. కనుక హోషేయ ఉద్దేశ్యములో ఇశ్రాయేలు ప్రజలు ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నా ఆయన ప్రేమ అంతం కాలేదు. హోషేయ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మానవుని యొక్క పాపము కన్నా దేవుని కృప ఉత్తమమైనది. గుర్తుంచుకోవాలి. ఈరోజు మనందరం కూడా బ్రతికున్నామంటే మన నీతి కాదు, మన నీతి ఒక మురికి గుడ్డ లాంటిది. కాబట్టి మన జీవితాల్లో నీతి లేదు. కనుక మన దేవుడు నీతిమంతుడు. ఆయన కృప మనలను కాపాడుతుంది. అది గుర్తుంచుకోండి. ఈరోజు బ్రతికున్నామంటే దేవుని కృప. ఈరోజు బ్రతికున్నామంటే దేవుని ప్రేమ. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని ఎంతో మరి అపారంగా ప్రేమిస్తున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నశించిపోతున్న ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చు వరకు తీర్పులే ఎదురు చూస్తున్నాడు దేవుడు. నశించిపోతున్న వారందరూ రండి రండి, నా దగ్గరికి రండి, తిరిగి రండి, తిరిగి రమ్మని ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ఎవరైతే మరి విశ్వాసంగా జీవించటానికి బదులు ఇశ్రాయేలు ప్రజలంట దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి భంగపరుచుతున్నారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. కాబట్టి యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు మనకు ఆయన అనుగ్రహించు మరి కృప, గ్రేషియస్ అన్మెటీరియల్ ఫేవర్. గ్రేస్ ఈజ్ అన్మెటీరియల్ ఫేవర్. కనుక మరి దగ్గరగా బైబిల్ ఇశ్రాయేలు గురించినటువంటి పాపం 150 స్టేట్మెంట్స్ ఉందంట.
అయితే దగ్గరగా సగం విగ్రహారాధన గురించి వ్రాయబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం హోషేయ వ్యభిచారి అయిన గోమెరును వివాహము చేసుకున్నట్లుగా ఈ వివాహాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి దేవుని ప్రజలకు మధ్య గల బాంధవ్యాన్ని సూచిస్తుంది. హోషేయ దేవునికి ప్రతినిధిగా, గోమెరు ఇశ్రాయేలీయులకు సూచనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనకి ఐడెంటిఫికేషన్ ఏంటంటే ప్రత్యేకంగా అపనమ్మకస్తురాలైనటువంటి భార్య గల ప్రవక్త. అపనమ్మకస్తురాలైనటువంటి భార్య కలిగినటువంటి ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇశ్రాయేలు జీవితంలో మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. వారి జీవితంలో ఎంత అభివృద్ధి చెందినా, ఈ లోకములో మనం ఎంత అభివృద్ధి చెందినా, లోకములో శరీరములో ఆర్థికపరమైన విషయాల్లో ఎంత మనం పైకొచ్చినా ఆధ్యాత్మికంగా కృంగిన వారిగా ఉన్నారు, పడిపోయిన వారిగా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించని వారిగా ఉన్నారు, చితికిపోయిన వారిగా ఉన్నారు. వారు తిరిగి రావాలని దేవుడు కోరుకుంటున్నారు. 2వ అధ్యాయములో మనము చదువుతుంటే ప్రియులరా, మొదటి వచనం దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. అక్కడ జాలి నొందనిదని మరి గోమెరుకు పుట్టిన వ్యభిచార సంతాన కుమార్తెకు పేరు జాలి నొందనిదని గుర్తుంచుకోవాలి. 2వ కుమారునికి నా జనము కాదు అనే పేరు పెట్టారు. కాబట్టి దేవుడంట వారిని పునరుద్ధరించి జాలి నొందని వారినిగా తన జనులను తీర్చిదిద్దును. 3వ కుమారుడికి కూడా, మొదటి కుమారుడికి ఏం పేరు పెట్టారంటే ఎజ్రాయేలు. ఎజ్రాయేలు ఎజ్రాయేలు అంటే వెదజల్లుట, చెదరగొట్టుట. విత్తనములు వెదజల్లుతారు, పంటను సమకూర్చుతారు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మారు మనసు పొందిన ఇశ్రాయేలీయులను దేవుడు సమకూర్చుతాడు. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు. పాపములో పడిపోయి నశించిపోతుంటే దేవుడు సర్వమానవాళి కొరకు కలువరి సెలవులో ప్రాణం పెట్టాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, క్షమించు క్షమించు. ఈ రోజుల్లో క్రైస్తవులు పేరుకే క్రైస్తవులు, క్షమించే క్రైస్తవులు లేరు. క్రీస్తు గుణగణాలు లేవు వీళ్ళకి. వీళ్ళు ఏమంటారు తెలుసా? శిక్షించు శిక్షించు. ఎవరిని శిక్షిస్తావు? నిన్ను నీవు శిక్షించుకో, నీ కుటుంబాన్ని శిక్షించుకో. దేవునికి దూరంగా ఉన్న నీ కుటుంబాన్ని దగ్గరకు చేర్చుకో. కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మారు మనసు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరంగా ఉండి, వాక్యానికి దూరంగా ఉండి అజ్ఞానులై బయలుకు పూజలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ బ్రతికారు. వాళ్ళు తిరిగి వస్తారని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మన కుటుంబం ఈరోజు ఆలోచించుకోవాలి, నా జీవితంలో మారు మనసుందా? నేను పాపినని తెలుసుకున్నానా? అది తెలుసుకోవాలి. నేనే నీతిమంతునంటే కుదరదు. నేను పాపిని, నా పాపాలన్నీ యేసు శిలువలో భరించాడు. మరి వధించబడిన గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల,
ఆయన నా పాపాలన్నీ మోసాడు. దేవా నేను పాపిని, నన్ను క్షమించు అంటావా? అంటే దేవుడట నిన్ను సమకూరుస్తాడు, నిన్ను సమకూరుస్తాడు. నా యొద్దకు వచ్చు వాణ్ణి నేనెంత మాత్రమో త్రోసివేయను. మనం ఏ సంఘములో ఉన్నా, ఏ డినామినేషన్లో ఉన్నా ప్రియులారా, ఈరోజు మారు మనసు అవసరం. నీ జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి. అందుకే మొట్టమొదట 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాటలో అవిధేయత. మానవుని యొక్క అవిధేయత అవమానమునకు దారి తీయును. అవమానము, అజ్ఞానము అవిశ్వాసమునకు దారి తీయును. అవిశ్వాసమంట, అజ్ఞానమంట అవిశ్వాసానికి దారిచి 2 మాటలు చెప్పాడు ఇక్కడ. అవిధేయత, అజ్ఞానం. మనిషి అవిధేయత ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది. దేవుణ్ణి కలిగి ఉండకపోతే నీవెక్కడికి పోయినా అప్పజయమే. గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ లేకుండా ఎక్కడికి వెళ్ళినా, దావీదు అన్నదమ్ములు మనం చూస్తాం. సౌలు మీద, గొలియాతు మీదకు యుద్ధానికి వెళుతున్నారు. గొలియాతు కేకేస్తే పరిగెత్తుతున్నారు. కారణం దైవ శక్తి, ఆత్మ లేదు, దేవుని శక్తి కావాలి. దావీదు చిన్నవాడు చివరిగా వెళ్ళాడు. ఒక చిన్న వడిసెలు రాయి తీసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గాడ్ అన్నాడు. ఒక్క దెబ్బతో ఆడు పడిపోయాడు. చూడండి, దావీదు అన్నలకు దావీదుకు మధ్య వ్యత్యాసం మనం చూస్తున్నాం. కాబట్టి అవిధేయత ఉంటే మనకు దేవుడు దూరంగా ఉంటాడు. రెండవది అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం? అజ్ఞానము వలన అవిశ్వాసానికి దారితీస్తుంది. ఇశ్రాయేలు జీవితములో అవిధేయత ఏంటి? విగ్రహారాధన. హోషేయ భార్య గోమెరు ఏంటి? అవిధేయత. అవిధేయత కాదు, వ్యభిచారముతో పోల్చి దేవుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టారు. అందుకని వారికి శిక్షే కాదు, పునరుద్ధరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక వారి జీవితంలో దోషము నిరూపింపబడుతుంది అంటున్నాడు. శిక్షకాలం అయిన తరువాత తిరిగి సంతోషముతో దేవుని కొరకు పునరుద్ధరింపబడుదురు. వారి జీవితంలో శిక్ష. ఏ వ్యక్తి అయినా దేవునికి దూరంగా ఉన్నప్పుడు శిక్ష. దేవునికి దూరంగా ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి, దారిద్ర్యత ఉంటుంది, అవమానాలు ఉంటాయి, సుఖశాంతులు ఉండవు. దేవుని యందు విశ్వాసము కలిగి జీవించాలి. అంతేకాదు, ఇశ్రాయేలు జీవితంలో తమ ఆహారము, నివాసము, వస్త్రముల కొరకంట వారు ఏం చేశారు తెలుసండి? అబద్ధ దేవతలకు, ప్రత్యేకంగా బయలుకు, వారి వ్యవసాయానికి ఎన్నొచ్చి దాన్ని పూజ చేస్తారంట. అమ్మ మంచి గాలి, మంచి వర్షమే, అమ్మా ఈ పంటలు బాగా పండించు. సజీవుడైనటువంటి సృష్టికర్తను, నిజదేవుణ్ణి విస్మరించి అవిధేయులైనట్లుగా మనము చూస్తున్నాం. తద్వారా వారి జీవితంలో అవిశ్వాసం. అందుకని దేవుడు ముండ్ల కంచె మార్గం అడ్డువేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిజ జీవితాల్లో నా మొదటి మాటలో మనం చూస్తూ ఉంటే అక్కడ
ఇశ్రాయేలు సంపన్న దేశము, గోమేరు వెండి బంగారాలు కూర్చుకున్నది, కానీ ఇవన్నీ కూడా హోషేయ వలన వచ్చినాయి అని గ్రహించలేదు. ఆశీర్వాదాలు దేవుని వలన వచ్చునని గ్రహించలేదు. మొదటి మాట ఈరోజు మనం నేర్చుకోవాలి. వాట్ వీ హ్యాడ్, వాట్ వీ రిసీవ్డ్. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు నా గొప్పతనంతో అనుకుంటున్నారు. నీ గొప్పతనం కాదు. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? ఏం చేయటానికి పిలిచాడు? ప్రేమించటానికి పిలిచాడా? దీవించడానికి పిలిచాడా? శిక్షించడానికి పిలిచాడా? పెత్తనం చేయటానికి పిలిచాడా? దేనికి పిలిచాడు నిన్ను? గుర్తుంచుకోవాలి. సేవ చేయటానికి పిలిచాడు. సువార్త పరిచర్యకు పిలిచాడు మనల్ని. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాలి ఈ ఆశీర్వాదం. నేను బాగున్నాను, నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నాను, నేను డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాను, నేను కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాను. ఈ నా గొప్పతనం కాదు, దేవుడిచ్చిన భాగ్యం. మానవుడు మర్చిపోతున్నాడు. దేవుని వలన వచ్చినాయని గ్రహించటలేదు. కారణం ఏంటంటే మన హృదయాలలో దేవునికి చోటు లేదు. మన హృదయాలలో దేవుని యందు విశ్వాసం లేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలి, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, మనం ఎవరిని పూజిస్తున్నాం, మనం ఎవరిని స్తుతిస్తున్నాం, మనల్ని బ్రతికించింది ఎవడు? మన పొలాలు, మన పంటలు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాల్లో తోడుగా ఉన్నది ఎవరో? సృష్టికర్త అయిన దేవుడని తెలుసుకోవాలనేది గుర్తు చేస్తున్నాడు. రెండవ మాట, నేరము చేసిన దానికి శిక్ష తప్పదు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులని చెప్పుకొని కూడా విగ్రహారాధన చేస్తున్నారు. చాలామంది క్రైస్తవులను చెప్పుకునేవారు క్రీస్తును ఆరాధించాలి. ఇదిగోని క్రైస్తవులను చెప్పుకునేవారు, ఇదిగో మన చేతిలో ఉంది జీవ గ్రంథం, రోజు చదువుకోవాలి. డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ద్వారా మనకు వాక్యం అందించబడింది. సంఖ్యలలో దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముసుగు వేయబడిన శిలువ తెరవబడింది. ఆ శిలువలో యేసు తన రక్తాన్ని చిందించాడు. కల్వరి శిలువ వైపు చూడాలి మనం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా మన ఆహారం వాక్యం. ప్రాణం ఉన్నంత వరకు మనల్ని ప్రేమించేది, మనల్ని పోషించేది, జ్ఞానమిచ్చేది, తెలివినిచ్చేది, ధైర్యమిచ్చేది, ఆరోగ్యమిచ్చేది, పాపాన్ని తీసివేసేది, స్వస్థపరిచేది, గుండె చెదిరిన వారిని బాగు చేసేది దేవుని వాక్యము. భక్తుడు అంటాడు, ఈ వాక్యమే నన్ను బ్రతికించను. మనం చనిపోయేంత వరకు మన విలువైన సమయం మన దేవునితో గడపాలి, దేవునితో గడపాలి. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలు దేవుని మరిచి అన్య దేవతల తట్టు తిరుగుట వలన వారు శిక్ష పాలు కావలసి ఉన్నది. శిక్ష పాలు కావలసి ఉన్నది. చాలామంది, నేను చర్చి పేరు చెప్పను కానీ ఆదివారం చర్చికి వస్తూ ఉన్నారు. ఒక సిస్టర్ ప్రేయర్ చేయటానికి నన్ను పిలిస్తే వెళ్ళాను. ఆ చర్చి ఇంటి బయట ప్రేయర్ చేయటానికి, హోమ్ ప్రేయర్ చేయటానికి వెళ్ళాను. బయటంతా చక్కని యేసు ప్రభు ఫోటో, మరియమ్మ గారి బొమ్మలు, చక్కగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇంకా మిగతా లోపలికి వెళ్ళి గదులన్నీ చూస్తూ ఉంటే అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. అంటే బయటికి కనిపించటానికి యేసు ప్రభు, లోపల ఒకటి. ఒకే ఇంట్లో
మళ్ళీ ప్రతి ఆదివారం చర్చికి వస్తారు. అదే చర్చిలో సంస్థలో ఉద్యోగాలు చేస్తారు. పైకి ఒకటి లోపలికి ఒకటి కనిపిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు పూర్తిగా విగ్రహారాధనలో మునిగిపోయారు. 12-13 వచనాలు. ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను అన్య దేవతల వలె ఇచ్చునని ఇశ్రాయేలు తలంచి విగ్రహారాధనకు బానిసలయ్యారు. ద్రాక్ష చెట్లంట, అంజూరపు చెట్లు కూడా అన్య దేవతలు ఇచ్చాయట. ఆది కాండములో 1వ అధ్యాయం చదివితే చక్కగా కనపడుతుంది దేవుడు సృష్టిని. కాబట్టి దేవుడిచ్చాడు, సజీవుడైన దేవుడిచ్చాడు. అయితే అన్య దేవతలు ఇచ్చారని వీరు మోసపోతున్నారు. దేవుడు దీవించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇవన్నీ నా జ్ఞానము వలన ఒక ఆయన డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడొచ్చి నాతో మాట్లాడుతుంటాడు, సార్ నేను ఎంత కష్టపడి కలెక్టర్ అయ్యానో తెలుసా అంటాడు. అవునులేండి, మీరు కలెక్టర్ అయ్యారు, చదువుకున్నారు. నేను అంటాను, దేవుడు మీకు తోడై సహాయం చేస్తే అయ్యారులే సార్. నో, అట్లా అనొద్దు. ఎన్ని గంటలు చదివానో నేను తెలుసా ఈ సింహాసనం కోసం, పగల్లేదు రాత్రి లేదు అన్నాడు. సరే సంతోషం. నాకు తెలియదు, ఒకరోజు ఆయనకి బాగా వాంతులు విరోచనాలు అవుతున్నాయి కలెక్టర్ గారికి. మధ్యరాత్రుల్లో 2 గంటలకు ఫోన్ చేశాడు. చేసి, అయ్యగారు నా పరిస్థితి అంతా జగజారిపోయింది, నేనేదో ఈ 20 విరోచనాలు అయిపోయినాయి, ఇక కదట్లా, లేవలే, మాట్లాడట్లా, నా కోసం ప్రార్థన చేయండి. ప్రేయర్ చేసిన తర్వాత, స్వస్థపడిన తర్వాత తెల్లారు అంటున్నాడు, ఐ యామ్ నథింగ్. దేవుని వలన స్వస్థత పొందానండి. నిజమే, మీరు చాలాసార్లు చెప్తే నేను ఆర్గ్యూ చేసేవాడిని తెలియక. ఈ శక్తి నాది అనుకున్నా, ఈ పదవి నాది అనుకున్నా. నీకెక్కడిది పదవి? నీకెక్కడిది జ్ఞానము? జ్ఞానము యెహోవాది. జ్ఞానమిచ్చువాడు ఆయనే కదండి. జ్ఞానమిచ్చువాడు ఆయన కృపను బట్టి మనము డాక్టర్ అవుతాం, ముఖ్యమంత్రి అవుతాం, కలెక్టర్ అవుతాం, టీచర్ అవుతాం, పాస్టర్ గారు అవుతాం. విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది మర్చిపోకూడదు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు అన్య దేవతలు ఇచ్చారు అనుకుంటున్నారు. కాబట్టి మన సొంత శక్తితో కాదు, దేవుడు మనలను ఈ స్థితిలో ఉంచాడు. నేను కూడా అదే తలస్తాను. నార్త్ ప్యారిష్లో ఈ ఉదయకాలం సువార్త ప్రకటిస్తున్నానంటే ఇది దేవుని చిత్తం. దేవుడు నన్ను తన బోరగా వాడుకోవాలనుకున్నాడు. నేను ఇక్కడికి రావటానికి బిషప్ గారిని దర్శించాడు. రైట్ రెవరెండ్ డాక్టర్ జోహాన్ బాబురావు గారిని దర్శించాడు. తన పని వారిలో ఒకనిగా నన్ను ఎన్నిక చేయించాడు. దేవుడు చేయించాడు. దేవుడు చేయకపోతే బిషప్ గారు నన్ను పిలుస్తారా? నన్ను అసిస్టెంట్ పాస్టర్గా పెట్టుకుంటారా? పెట్టుకోరు. దేవుడు వారికి చెప్పాడు, నీ పని వారిలో పెట్టుకోండి అని. కాబట్టి ఈరోజు ఈ సువార్త ప్రకటించటానికి, సేవ చేయటానికి మనం నా సొంతం అనుకోకూడదు. దేవుని మర్చిపోతున్నారు. దేవుడు దీవించాడని తలంచట్లేదు ఇశ్రాయేలు ప్రజలు. అదృష్టము కలిసి వచ్చింది అనుకుంటున్నారు. అదృష్ట దేవతకు సాగిల పడుతున్నారు. కనానీల దేవత బయలుకు దాసోహులయ్యారు. అందువలన దేవుడు శిక్షణ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. వారి యొక్క ఆహ్వానము మనం చూస్తూ ఉంటే, ఇశ్రాయేలు దేవుడు తిరిగి రప్పించి ప్రేమతో, ఎంత ప్రేమ, ద్రాక్ష తోటను ఆకోర లోయ నిష్పాదమును నిరీక్షణాస్పదంగా చేయబోతున్నాడు.
వారు అరణ్యములోనికి తీసుకొని వచ్చేదన్నట్లు అక్కడ వారు విగ్రహారాధన వైపు ఆకర్షించబడకుండా అవకాశం ఉండదు. శ్రమలకు చిహ్నమైన ఆకోరులోయ అనుభవం నుండి వారిని నిరీక్షణ గల స్థితికి తేవడానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆకోరులోయ అంటే ఆకాను చేసిన పాపము పొందిన శ్రమ, శిక్ష, మరణానికి సూచనగా ఉంది ఆకోరులోయ. కాబట్టి చివరిగా వారి జీవితంలో శుద్ధీకరణ, పునఃప్రధానం జ్ఞాపకం చేస్తూ అజ్ఞానముతో విగ్రహారాధన వైపు మరలి అపవిత్రమైన ఇశ్రాయేలీలను దేవుడు శుద్ధీకరించి ప్రేమతో చేర్చుకొని తిరిగి ప్రదానము చేసుకొనుదెను. ఎంత గొప్ప మాట! పవిత్రమైన పతితైనటువంటి ఇశ్రాయేలుని బాగు చేసి వివాహము చేసుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలకు భర్తగా ఉండి వారితో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కలిగి ఉంటానని, విగ్రహారాధన నుండి శుద్ధీకరింపబడాలి. దేవుడు నీతిని, న్యాయమును, ప్రేమను, దయను వారికి ప్రసాదిస్తానని జ్ఞాపకం చేస్తుండగా ఈరోజు మన దేవుడు దయాదాక్షిణ్యాలు చూపే దేవుడు. గుర్తుంచుకోవాలి, శిక్షించే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు. తప్పు చేస్తే తిరిగి వచ్చేంత వరకు గద్దించే దేవుడు. గద్దించే దేవుడు. కాబట్టి చివరిగా యోగ్యత లేని వారి ఎడల దేవుడు దయాదాక్షిణ్యాలు చూపి తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఆశీర్వదిస్తాడన్నాడు గనుక వారి పాపములను విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరకు, శిలువ దగ్గరకు తిరిగి వచ్చినట్లయితే, నేను దేవుని వలన బ్రతికొన్నాను, దేవుని కృపను బట్టి నేను, నా భార్య, నా బిడ్డలు ఆశీర్వదింపబడ్డాము, అన్య దేవతల వలన కాదు, బయలను బట్టి కాదు అని గుర్తించుకొని ప్రభువు దగ్గర మారు మనసు పొంది మన జీవితాలు సరిచేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన జనముగా చేసుకొని ప్రధానం చేసుకొని వారిని శుద్ధీకరించి తెగిపోయిన బంధాన్ని ఏకం చేసుకొని ఆశీర్వదించినట్లుగా మనలను కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు. నీవు ప్రేమ గల దేవుడవు, జాలి గల దేవుడవు, దయగల దేవుడవు అయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో నైనా ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సంఘానికి నాయన ప్రధాన కాపరి, మోడరేటర్, బిషప్ ఇంకా ఎన్నిక జరగబోతా ఉంది. ఈ సంఘాలకు 6 సెనెట్లో పరిచర్య ఉన్నది. బిషప్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు జరిగించడం కోసం ప్రభువా, మా విశ్రాంతి జడ్జి గారిని, అయా సుప్రీంకోర్టు జడ్జి గారు ప్రభువానైనా జోసెఫ్ కురియన్ గారిని, అదేవిధంగా పిఎస్ జోసెఫ్ గారిని, యేసురత్న కుమార్ గారిని, ముగ్గురు తీసుకొచ్చారు. వారి జీవితకాలం అంతా ఈ లోకంలో న్యాయాధికారిగా పరిపాలించేశారు. అయ్యా, వారు విశ్రాంతి జడ్జిలుగా ఉంటూ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చికి ఆధ్యాత్మికమైనటువంటి న్యాయాధిపతి, మోడరేటర్, బిషప్, ఆధ్యాత్మికమైనటువంటి ప్రజలకు న్యాయాధిపతి ప్రభువా, బిషపులనైనా మీకు స్తోత్రం. ఈ ఎన్నిక జరిపించటానికి వచ్చారు. వారు చేస్తున్న పనులన్నిటిలో తోడుగా ఉండండి. వారి కుటుంబాలు దీవించండి, వారి బిడ్డలను దీవించండి. ఈ సంఘాన్ని ఆధ్యాత్మికంగా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘ కాపురులైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాను. మా యొక్క విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి లూథరన్ సంఘాలు, యుఎల్సి సంఘాలన్నిటి కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రొటెస్టెంట్ సంఘాలన్నిటి కొరకు, కాథలిక్ సంఘాల కొరకు, ఆల్ డినామినేషన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల వలె ఇంకా విగ్రహారాధికులుగా ఉన్న వారందరినీ
మీరు రక్షించుకోనండి. జీవము లేని వాటిని ఆరాధించే వారందరూ తెలుసుకొని యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సృష్టికర్త, ఆయన్ని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, గాలిని ఎండను వర్షమునిచ్చిన దేవుడు ఆయనేనని నీ వైపు తిరిగి నాయన నీతో సంబంధము కలిగి బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ సమయంలోనైనా మా సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాను. సంఘ కాపర్ రైట్ రెవరెండ్ జోహాన్ బాబురావు గారిని దీవించండి. వారు సెంట్రల్ గుంటూరు సెనడ్ పరిచర్యలో వారు చేసిన పనులన్నీ మీరు చూస్తున్నారు. వారి కుటుంబాన్ని దీవించండి. త్వరలోనైనా ఆలయ నిర్మాణం జరగబోతుండగా అనేక మందిని మీరు ఎత్తిపట్టారు. ప్రతి కార్యక్రమం మీరు జరిగించండి అయ్యా నాయనా. మా యొక్క సంఘ బిడ్డలైన వారందరినీ కూడా దీవించి మీ ఆశీర్వాదములతో నింపమని. ఆన్లైన్లో ఎంతమంది అయితే చూస్తున్నారో వృద్ధులైన వారిని, గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని మీరు స్వస్థపరచుకోనండి. వివాహం కాని వారికి వివాహములవుటకు సహాయం చేయండి. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. పరీక్షలు రాసిన బిడ్డలందరికీ కూడా జయము దయచేయండి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సంఘ పెద్దలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పరిపాట్లన్నింటిలో మీరు తోడుగా ఉండండి. మా ప్రతి అవసరత మీ నామములో తీర్చమని, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కొరకు, ప్రభువా నాయన ప్రతిపక్ష నాయకుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, అయ్యా నాయన క్రైస్తవ ప్రజలన్న వారందరి కొరకు, ప్రభు హిందువుల కొరకు, ముస్లింల కొరకు ఐక్యతను దయచేయండి. ప్రపంచ దేశాల్లో శాంతి, నెమ్మది, సమాధానం దయచేయమని, నీ రాకడ సమీపముగా ఉంటుండగా ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుటకు సహాయం చేయండి. యేసు ప్రభు నిజమైన దేవుడని, ప్రభు రక్షణ పొందుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలకు దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవే. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత తీత పవనము, పెంపుక నీ సేవ ప్రియముగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.